ఉన్నటువంటి పెద్దలు మురళీమోహన్ గారు, సత్యప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మా మా చెల్లెలు లాంటి ఆమె శైలజ గారు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ఆసక్తితో వచ్చినటువంటి ఆడియన్స్ కూడా, అండ్ మై కొలీగ్ డాక్టర్ విజయ్ ప్రకాష్ ఈజ్ దేర్ రైట్ నౌ. ఆల్ దీస్ పీపుల్ జాయిన్. ఈరోజు ఇక్కడ వచ్చి మా బ్రదర్ లాంటి డాక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఇక్కడ ఉండబట్టి ఈరోజు మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు యాక్చువల్గా వరల్డ్ వైడ్ డే 16th of April ప్రపంచం మొత్తం జరుగుతుంది. 1999లో ఈ వరల్డ్ వైడ్ డే బ్రెజిల్లో స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని నేషనల్ వాయిస్ డే అన్నారు. అంతే వాళ్ళు ఐడియా అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అమెరికన్స్ టేకప్ చేసిందాక ఇది వరల్డ్ వాయిస్ డే. సో మన దేశంలో రావడానికి ఇట్ టుక్ సమ్ టైం. అది ఎట్లా వచ్చిందంటే ఒక కారణంగా 1995లో నేను ఒక కటక్లో ఈఎన్టీ కాన్ఫరెన్స్ వెళ్ళాను. కటక్లో ఈఎన్టీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జపాన్ నుంచి ఒక సర్జన్ వచ్చాడు. ఈజ్ ఏ వాయిస్ సర్జన్, జపాన్ నుంచి సర్జన్ వచ్చి ఈ వాజ్ టాకింగ్ ఇన్ వాయిస్ సర్జరీ. అప్పటికి మన దేశంలో వాయిస్ సర్జరీ స్పెషాలిటీ లేదు. 1976 or 95 లైక్ దట్ ఐ థింక్. సో అప్పుడు దెన్ హ్యాడ్ ఐడియా, మనం ఈ స్పెషాలిటీ ఇండియాలో స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, చేయాలి కదా, అవసరం ఒకటి ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు నేను గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవాడిని మెడికల్ కాలేజీలో ఈఎన్టీలో. సో నేను నా ఫ్రెండ్ నా కోలీగ్ డాక్టర్ రామచంద్ర రెడ్డి వచ్చి దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ కెడవర్స్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మార్చరీ కెడవర్స్కి వెళ్ళి ఆపరేషన్స్ చేసి అక్కడ ట్రై చేసేవాళ్ళం అనమాట. చేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ పేషెంట్, ఎవడో వస్తాడో చేద్దామని చూస్తున్నాం. ఉంటే ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు ఎప్పుడు 25 years ఉంటాయి. వాడు వాయిస్ పోయింది. వాడు పాపం కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్తే రిఫ్యూజ్ చేశారు వాడిని, నీ వాయిస్ లేదు పనికిరావని చెప్పి. సో వాడిని వచ్చాడు, సార్ నా ఇట్లా వాయిస్ పోయింది, మరి ఏం చేయమంటారు నన్ను అంటే, సరేనయ్యా నీకు ఆపరేషన్ చేస్తాను నేను, కానీ నువ్వు ఇది ఫస్ట్ ఆపరేషన్ నాకు గుర్తుపెట్టుకోది, నువ్వు ధైర్యంగా చేసుకోగలవా అంటే, వాడు పర్లేదు సార్ చేయండి అన్నాడు. అని చెప్పి వాడికి ఇట్లాగే వోకల్ కార్డ్ పెరాసిస్ వచ్చి పాపం వాయిస్ 25 years బాయ్. అండ్ ఆపరేటెడ్ కేస్ ఆ బాబా ఆ స్వామి సత్యసాయి వారి అనుగ్రహం వల్ల ఫస్ట్ కేసు సక్సెస్ఫుల్ అయిపోయింది. ఫస్ట్ కేస్. అప్పుడు ఆ రోజుల్లో అదేంటి ఆ జెమిని టీవీ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేశారు. సో అది మొత్తం కంట్రీ మొత్తం వెళ్ళిపోయింది. దెన్ ఆల్ మెడికల్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ దే గాట్ ఇన్విటేషన్స్, నువ్వు వచ్చి ఇక్కడ మాకు డెమాన్స్ట్రేట్ చేయమని. దే కాల్డ్ మీ 3 times ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ. ఐ ఆపరేటెడ్ దేర్. I went to Bombay Hospital, Delhi, whatever it is, Bangalore, Karnataka, and very places, many places. Was going organizing workshops and training the ENT doctors. Upper person. అదొక పద్ధతి అయిపోయింది. దాని తర్వాత ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాం. దట్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ ఫోనో సర్జన్స్ ఆఫ్ ఇండియా అని నేనే దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు 10 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు నౌ వీ రీచ్ అబౌట్ 750 members ఫర్ ఆల్ ఓవర్ ది కంట్రీ వీ జాయిన్ ఇన్ దట్ సెషన్. ఇంకో విశేషం ఏంటంటే, దిస్ ఇస్ ది లార్జెస్ట్ వాయిస్ సర్జరీ అసోసియేషన్ ఇన్ ది వరల్డ్. మన ఇండియాలోనే ఇట్స్ బికమ్ లార్జెస్ట్ వరల్డ్, నాట్ ఇన్ ది వరల్డ్, ఇట్స్ బికమ్ లార్జెస్ట్ అసోసియేషన్ ఇన్ ది వరల్డ్. అసలు వాయిస్ ఎంత ఇంపార్టెన్స్ అనేది అందరూ తెలుసు. ముఖ్యంగా మీకు చాలామంది తెలియ విషయం ఏంటంటే, ఈ వాయిస్కి ఒక స్పెషాలిటీ ఉందని. దీన్ని లెరింగాలజీ అంటాం ఈఎన్టీలో. ఈఎన్టీలో ఒక హైయర్ స్పెషాలిటీ దిస్ కాల్డ్ ఫర్ వాయిస్ వీ కాల్ లెరింగాలజీ. సో ఈ లెరింగాలజీలో ట్రైన్ అయినటువంటి డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మేము 99లో స్టార్ట్ చేసినా ఇప్పుడు అన్ని చోట్ల మెల్లిమెల్లి డాక్టర్స్ వచ్చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే చాలామందికి ప్రజల్లో తెలియదు ఇంకా ఇది ఒక స్పెషాలిటీ ఉంది, ఇది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ప్రత్యేక దేశం డాక్టర్లు. అట్టగే ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ గురించి చేసే డాక్టర్స్ ఉన్నారని. ఇంకో విషయం ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ వాయిస్ యూజర్ ఫర్ సింగర్ ఉంటే వాళ్ళ యొక్క హావభావాలు కానీ వాళ్ళ పాడే తీరు కానీ వాళ్ళ శక్తి కూడా కొంత ఈ డాక్టర్ కూడా తెలిసి ఉండాలి. సార్ మేము ఈ పిచ్చి రీచ్ కాలేకపోతున్నాం, ఇది రీచ్ కాకపోతున్నాం, ఈ రాగాలే పాడకపోతున్నాం అంటే డాక్టర్కి కూడా ఈ చేసేవాడికి కొంత మ్యూజికల్ నాలెడ్జ్ అవసరం. సో అట్ట ఉన్నవాడు డాక్టర్స్ కానీ. నెక్స్ట్ మా తర్వాత మేము సర్జన్స్ అవుతాం, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్టులు ఉంటారు. మా మిత్రుల దగ్గర కూర్చొని ఉన్నారు, వాళ్ళ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్టులు. వాళ్ళే వాయిస్ థెరపిస్టులు అంటాం. వాళ్ళు ట్రైన్ చేస్తారు.
అట్టగే వాయిస్ కోచెస్, సింగింగ్ కోచెస్ ఇక్కడ ఉన్నారు మహానుభావులు, వీళ్ళంతా కూడా. సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసో తెలీదో, మన లతా మంగేష్కర్ గారు ఆ వోకల్ కార్డ్స్ ఇన్సూర్ చేసుకున్నారు. ఇన్సూర్డ్ వోకల్ కార్డ్స్, షీ ఇన్సూర్డ్. అదేవిధంగా మన అమితాబ్ బచ్చన్ కూడా ఆయన బ్యారిటోన్, ఆ బేస్ టోన్ కూడా ఇన్సూర్డ్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్సూర్డ్ చేసుకున్నారు ఆయన. సో చాలామందికి ఇటు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చనే విషయం తెలీదు. సో ఇప్పుడు మేము తలపెట్టినటువంటి ఈ వాట్ ఇస్ కాల్డ్ ద ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా, దీని యొక్క మా ఎయిమ్స్, మా లక్ష్యాలు ఏంటంటే, ఒకటి అందరికి కూడా ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్లో కూడా ది అవేర్నెస్ ఆఫ్ వాయిస్ అండ్ కేర్ ఆఫ్ వాయిస్. కేర్ అవర్ వాయిసెస్ ఇస్ ది థీమ్ దిస్ టైమ్. సో అందువల్ల వీ హ్యావ్ టేకెన్ ది ప్రొఫెషనల్ వాయిస్ కేర్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ. మన కంట్రీలో ఇటువంటి అసోసియేషన్ సొసైటీ ఇంతవరకు లేదు. స్టార్ట్ చేస్తున్నాం. ఇది అందరికి ఉపయోగపడాలని, ఒకటి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రెండోది సొసైటీలో మన కంట్రీలో అసలు ఈ వాయిస్కి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి తీసుకునే అవకాశం ఉంది తెలియాలి జనానికి. తెలియకపోతే వాళ్ళు ఏంటి డిప్రెషన్లో ఉండిపోతారు, నాకు రాదు, నా ఇంతే నా జీవితం, ఇటు పుట్టాను ఇంతే వదిలేస్తున్నారు. అట్ట కాకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఏదో నాడు వాళ్ళకి వాయిస్ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ వాయిస్కి స్పెషల్గా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది, ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అవసరమని క్రియేట్ చేద్దాం అనే ఒక ఎయిమ్ కూడా ఈ సొసైటీలో ఉంది. అందువల్ల ఈ సొసైటీ అనేది వాయిస్ ప్రొఫెషనల్స్ అంటే వన్ ఈజ్ లెరింగాలజిస్ట్ అండ్ ఈఎన్టీ సర్జన్స్, వాయిస్ పెథాలజిస్టులు, అట్లాగే దెన్ సింగింగ్ కోచెస్, అలాగే ఆల్ ఒకటే కాదు, ఎనీ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్, ఎనీ నాన్ ప్రొఫెషనల్స్ కూడా వాయిస్. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి తెలుస్తుంది ప్రొఫెషనల్ వాయిసర్స్ అంటే సింగర్స్ ఒకటే కాదు, సింగర్స్ టాప్ 1 ప్రొఫెషనల్ వాయిసర్స్లో. నెక్స్ట్ కమ్స్ అదర్ థింగ్స్ లైక్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, ద మూవీ ఆర్టిస్ట్ పీపుల్ లైక్ దిస్ మురళీమోహన్ గారు లాగా. అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్టులు, న్యూస్ రీడర్సు, యాంకర్సు, లెక్చరర్సు, టీచర్సు, అడ్వకేట్సు, పొలిటీషియన్స్. సో మెనీ పీపుల్, ఆర్డినరీ బిజినెస్ పీపుల్, ఈవెన్ హ్యాకర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ప్రొఫెషనల్ వాయిస్ అంటే నవ్వు వస్తుంది. ఒక పేషెంట్కి నేను ఆపరేట్ చేశా, ఒక పూర్ లేడీ, ఎప్పుడు 25 years క్రితం. ఏమిటంటే ప్రాబ్లం, ఆమెకు కూడా వాయిస్ పోతే ఆపరేట్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఆమె పెద్దగా అరిచి అడుక్కుంటుంది, బిచ్చం ఎత్తుకునే మనిషి. బిచ్చం ఎత్తుకునే వాయిస్ పోయింది, ఆమెకి జీవనోపాధి కాస్త పోయింది. దెన్ పిలిచి ఆమెకి ఫుడ్ పెట్టి ఫ్రీగా ఆపరేషన్ చేసి పంపిస్తే ఆమె ప్రొఫెషన్లో మళ్ళీ జాయిన్ అయింది, పోయి బ్యాక్ టు అవర్ ప్రొఫెషన్. అది కూడా ప్రొఫెషనల్ వాయిసే, ఆమె ప్రొఫెషనల్ వాయిస్ అది. సో ఇట్లా వేరియస్ కేటగిరీస్ ఉంటారు ప్రొఫెషనల్ వాయిస్లో. ఎవరికైనా వాయిస్ ఇంపార్టెంట్ అని ఎంత ఇంపార్టెంట్ తెలుసు, దీని ప్రకారం తెలుస్తుంది మేడం, మనకి విషయం తెలుసుకోవాలి. ఒకసారి వాయిస్ పోతే దిగాలు పడి కూర్చొని ఇంత ఏం చేయాలి, అటు పరిగిద్దాం అంటే ఉపయోగం ఉండదు. ముందరగానే అసలు దాని ప్రాబ్లమ్స్ ఎట్లా రాకుండా తీసుకుని ముఖ్యం. దట్ ఈస్ వీ కాల్ ది మ్యాస్ వాయిస్ హైజీన్ టెక్నిక్స్. అది ఇవన్నీ చెప్పడం కూడా ఈ అసోసియేషన్ యొక్క ఒక ఎయిమ్. అందుకని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను తర్వాత మాకు నా టాక్ ఒకటి ఉంది, 5 minutes దానిలో చెప్తాను. శ్రీ పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, నేను ఈ విషయం ఒకసారి మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది స్టార్ట్ చేయాలి అని నాకు చెప్పారు. ఆయన చేద్దాం, ఆయన చెప్పిన మాటలు మీ తర్వాత వినిపిస్తా. అసలు యాక్చువల్గా ఆయన ఈరోజు మన మధ్య ల్యాప్ ఉన్నా కూడా ఫిజికల్గా, బట్ అందరి హృదయాల్లో ఉన్నాడు, ఆయన. సో ఆయన ఒక రకంగా ఇక్కడ ఉన్నట్టే అని నేను ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి నేను నాంది పలకాలని ప్రయత్నం చేశాను అనమాట. ఆయన తలుచుకుంటూ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఆమె ప్లేస్లో వాళ్ళ సిస్టర్ గారు శ్రీమతి ఎస్పి శైలజ గారు వచ్చారు. ఈరోజు ఆమె ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు వెలితి లేకుండా అనిపిస్తుంది, నాకు రావడం వల్ల వెలితి లేదు అనిపిస్తుంది, నాకు రావడం వల్ల అది అట్లా అనిపిస్తుంది నాకు నిజంగా. నేను చెప్తాను మీకు. సో ఇది ఏంటంటే ఒక అసోసియేషను, దీన్ని అందరూ కోఆపరేట్ చేసి అందరూ చేరచ్చు. అందరూ పొద్దున్న లేచినప్పటి నుంచి
కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, ఆసక్తికరమైన విషయాలు. హ్యూమన్ వాయిస్ ఎందుకు వరమైంది మనకి? వై? ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ థింగ్ అండ్ ది ఎర్త్. ఇది నాకులో వస్తుంది. నా విధంగా నాకు ఎంతో ఉత్సాహం కల్పించినటువంటి విరించి హాస్పిటల్ మేనేజ్మెంటు, పర్టికులర్లీ మన సత్యనారాయణ వేదులు గారికి, నేను రిక్వెస్ట్ చేయగానే వచ్చినటువంటి చీఫ్ గెస్టులందరికీ కూడా, సంభావంగా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ అవకాశం చాలా థ్యాంక్స్. తిరద మహారాజులు ఉన్నప్పుడు నా బోటిగాడు వచ్చి మాట్లాడటం చాలా పెద్ద సాహసమే అవుతుంది. అందున మాన్యులు, పెద్దలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ వాణిజ్యవేత్త, నా తరంలో మా అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని అందించినటువంటి ప్రముఖ సినీ ఆర్టిస్ట్ మురళీమోహన్ గారితో, మరి అలాగే అబ్బర గానగంధర్వుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారి సహోదరి శ్రీ ప్రముఖ గాయనిమణి శైలజ గారు, వారితోటి వేదికను అలంకరించడమే చాలా పెద్ద సాహసం. ఫణీంద్ర కుమార్ గారు ఫోన్ చేసి మీరు రండి సంస్థ తరఫున మీరు ఉండాలి అని అంటే ఇంకా కాదనలేక ఈ సాహసం. యాక్చువల్గా సభకి నమస్కారం. ఆసీనులైన పెద్దలందరికీ కూడా సంస్థ తరఫున మా హృదయపూర్వక నమస్కారం. మీరందరూ విచ్చేసినందుకు విరించి హాస్పిటల్స్ తరఫున మురళీమోహన్ గారు మీకు, శైలజ గారు మీకు కూడా అనేక సాదరపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా స్వాగతం. ఫణీంద్ర కుమార్ గారు ఈ స్వర పేటిక విజ్ఞాన సంస్థని ఇక్కడ ఆవిష్కరించినందుకు వారికి కూడా మా నమస్కారం. మానవుడికి ఇచ్చిన గొప్ప వరం స్వరం. ఈ స్వరంతో మనం ఎన్నో గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తూ ఉంటాం. మరి మన శంకరాభరణం సినిమాని చాలామంది చూసే ఉంటారు. అందులో విశ్వనాథ్ గారు మన శంకర్ శాస్త్రి గారి చేత ఒక అద్భుతమైన డైలాగ్ పలికిస్తారు. ఆ కుర్రవాడు అడుగుతాడు, ఎందుకు మీరు కేకలేస్తున్నారు అంటే, ఆకలితో ఉన్న పాప అమ్మా అని ఒకలా అంటుంది, దెబ్బతిన్న పాపడు అమ్మా అని ఒకలా అంటాడు. ఇలాగా ఈ స్వరానికి ఉన్నటువంటి మాడ్యులేషన్ తోటి మరి అనేకమైనటువంటివి మనం గానంగా వింటున్నాం. అలాగే మనకి వేదం కూడా చాలా అద్భుతంగా ఉదాత్త అనుదాత్త స్వరాలతోటి ఆ స్వరం పైకి తీసుకువెళ్ళడం, మళ్ళీ కిందకు చెప్పడం, మళ్ళీ మధ్యమంగా ఉంచడం ద్వారా మనకి ఆ వేద ఘోష అంతా కూడా మనం వింటున్నప్పుడు ఒక పురుష సూక్తం కానివ్వండి, స్త్రీ సూక్తం కానివ్వండి, లేకపోతే వేద ఘనస్వస్తి కానివ్వండి, మనం వింటున్నప్పుడు మనకి చాలా ఉత్తేజితంగా ఉంటుంది. అలాగే మనకి మరి పాటలు ఇప్పుడున్న సమకాలీన ప్రపంచంలో మనకున్నటువంటి ఈ పాటల ద్వారా కూడా, సినిమా పాటలు కూడా చాలా అద్భుతమైనగా మరి మన గాయనిమణులు, అమర గాయకులు ఘంటసాల గారితో సహా 74లో వారు గతించిన తర్వాత 50 సంవత్సరాల పాటు ఆ లోటుని మనం ఫీల్ కాకుండా, మనకి ఎంతమంది కథానాయకులు వచ్చారో వాళ్ళందరికీ తగినటువంటి స్వరంతో అద్భుతమైన మణిపూసల్లాంటి పాటలను అందించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఖచ్చితంగా భారతరత్న రావాలి. అది మేము కోరుకునేటువంటి. వారికి ఉన్నటువంటి, వారి దేశానికి మన భాషకి ముఖ్యంగా సేవ చేసినందుకు ఎంతో ఇది. అసలు హిందీ వాళ్ళు కూడా ఏక్ దూజేకే లియా ఆయన పాటలకి అసలు మేము కూడా పాడలేమే, అసలు ఈ స్థాయిలో ఎంత మృదు మధురంగా, అసలు ఆయన ఎంత అద్భుతంగా పాడతారో అసలు తెలియదు. ఒక కిషోర్ కుమార్ తర్వాత మళ్ళీ మనం రెకన్ చేయాలని అంటే అదే స్థాయిలో మరి ఎస్పి బాలు గారు. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నాకు ఎప్పుడైనా ఉదాసీనత కలిగితే నేను ఖచ్చితంగా వినే పాటలు 2. ఒకటి ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణము, ఆ పాట వింటాను. 2 విరించినై విరచించి తిని అని,
అంటే సంస్థలో పనిచేస్తున్నందుకని కాదు, కానీ ఆ పాటలో ఆయన ఒలికించినటువంటి ఆ స్వర విన్యాసం అత్యద్భుతం. అందుకని మనం ఈ రోజున ఆయన చేసిన సేవ, ఎంత సేవ చేశారు. ఆ పాటలు పాడటమే కాదు, ఎంతోమంది ఔత్సాహిక గాయకులను కూడా ప్రోత్సహించారు. పాడుతా తీయగా కానీ, స్వరాభిషేకం కానీ, ఎన్ని పాటలు. అలాగే మరి శైలజ గారు కూడా సాగర సంగమం సినిమాలో మేము చూసినప్పుడు అత్యద్భుతమైన నటన. అసలు వారు కంటిన్యూ చేస్తుంటే బహుశా చాలా మంచి నటీమణిగా కూడా స్థిరపడి ఉండేవారు. కానీ వారు చూస్ చేసుకున్న పాత్ వేరు కనుక స్టిల్ షీ ఈజ్ ఏ వెరీ ఎమినెంట్ సింగర్ అండ్ షీ హాస్ డన్ వండర్ఫుల్లీ వెల్ టు ఎంకరేజ్ young talent to come out and then become very good singers. Madam, we are very much beholden to you. We acknowledge and we applaud you for the great service that you do in whatever form to encourage talent and bring and make them come out into the society. So ఈ రకంగా మనకి ఇంతమంది మురళీమోహన్ గారు చెప్పారు వారు స్వర కల్చర్, వాయిస్ కల్చర్ ఎలా చేసుకున్నారు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో వారి గొంతు పేలగా ఉంది అంటే నీటి కొండలో వారు ప్రాక్టీస్ చేయడం అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇదివరకు మనం చదివే ఉంటాం, వినే ఉంటాం, రకరకాల మాధ్యమాల ద్వారా మనం అన్నీ చూసి ఉంటాం. అందులో ఇంకా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి అని వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు ఉండరు. మరి ఆయన గొంతుతోటే ఇచ్చేశారు. ఉషశ్రీ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎవరో జ్యోతిష్కుడు వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుట మీ వాడు గొంతు పెట్టుకుని బతికేస్తాడండి అన్నట్టు. అలాగే మరి ఉషశ్రీ గారు కూడా పురాణ ప్రవచనకర్త, ఎంత అద్భుతమైన శైలి వారిది. ఇలా ఎంతోమంది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సైంటిఫిక్గా ఈ స్వరపేటికలో 2 ఉల్లిపొర రేకుల వంటి టిష్యూస్ 1.5 సెంటీమీటర్స్ ఉంటాయి. అవి దాదాపు 100 రకాల శబ్దాలని క్రియేట్ చేయగలవు. పీక్ టైంలో దాదాపు 1000 ప్రకంపనలు, 1000 వైబ్రేషన్స్ ఇట్ కెన్ క్రియేట్. సో ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధం మన దగ్గర ఉంది. అలాగే వాక్కు కూడా అగ్నిస్వరూపంగా నాభి నుంచి ఈ గొంతులోంచి వచ్చి ఇక్కడ దాకా వెలువడ్డానికి దెర్ ఆర్ 4 స్టేజెస్ ఇన్ ద వాక్కు. పరావాక్కు, మధ్యమ, వైఖరి అని చెప్పని శాస్త్రం కూడా దాన్ని డిఫైన్ చేసింది. మనకి లలితా సహస్రనామాల్లో ఖచ్చితంగా చెప్పారు దాని గురించి. అందుకనే ఇంత ఎలాబరేట్ దాన్ని ఎవరైనా, ముఖ్యంగా టీచర్ పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠాన్ని వినకపోతే it is a great insult to the teacher, because teacher is spending his life, his breath, and he is pouring that energy of fire, converting it into speech and then giving his knowledge to the student. అది చాలా డిస్రెస్పెక్ట్. అలా చేయకూడదు. మనం మన పిల్లలందరికీ కూడా బోధించాల్సింది ఏంటంటే, బాబు మీరు ఖచ్చితంగా టీచర్స్, ప్రీస్ట్లు, తర్వాత మరి ప్రొఫెషనల్ సింగర్స్, తర్వాత సినీ ఆర్టిస్ట్, వీళ్ళందరూ కూడా వాయిస్ మీద ఆధారపడి వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కనుక వారికి చాలా ఎక్కువ శ్రమ, ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉన్నందువల్ల వారు చాలా జాగ్రత్తగా ఈ వాయిస్ని కల్టివేట్ చేసుకుని, ప్రిజర్వ్ చేసుకుని, కన్సర్వ్ చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మన డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారు లాంటి వాళ్ళు కేవలం ఈ భారతదేశంలో 200 మంది మాత్రమే ఉన్నారట. ఆధారపడి బతికేవాళ్ళు దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు. అంటే ఎంత షార్ట్ ఫాల్ ఇన్ గ్యాప్ ఉందో చూడండి. అదే మనకు అమెరికాలో అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. 3000 మంది పైగా సర్జన్స్ ఉన్నారు 300 మిలియన్ పాపులేషన్కి. మంది 1.4 బిలియన్, దానికి 200 మంది. ఎక్కడ సరిపోతారు? అందుకనే మనం కూడా మన వాయిస్కి ఊరికే అరుపులు కేకలు పెట్టకుండా చక్కగా మృదు స్వభావి మన మురళీమోహన్ గారిని చూసి నేర్చుకోవాలి. ఏంటంటే వారు అత్యంత శాంతంగా, వారి ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా
హై పిచ్లో అరవడం అది ఉండకుండా చాలా సాత్వికంగా చక్కగా మాట్లాడతారు. బహుశా వారి తాలూకు ఆరోగ్యానికి రహస్యం అదే అనుకుంటాను నేను. చక్కటి మృదు స్వభావి. వారు కూడా నన్ను మెచ్చుకున్నారు. నాకెందుకు ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్, బట్ సిన్స్ హీ ప్రేజ్డ్ ఐ ఫుల్లీ టేక్ ఇట్. అప్పుడప్పుడు మనకు అనుకోకుండా వస్తాయి అలాగా. నేను చాలా ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ సార్ ఫర్ ద ప్రేజ్ దట్ యూ బెస్టోడ్ ఆన్ us, అండ్ we are fully committed to make sure that there is a free voice clinic that we have started. People can come and get their voice tested here with the courtesy of Panindra Kumar Garu, and we are sure that we will take all steps required that the right kind of medical attention is provided to people for voice and other things also. Right? Thank you for coming here, and Jai Hind. వేదికను అలంకరించిన పెద్దలు మురళీమోహన్ గారికి, అలాగే వేదుల వారికి, అలాగే మా సోదరి ఎస్పి శైలజ గారు, ఈరోజు హీరో డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారికి, వేదిక ముందున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. నేను సంగీతం వాడిని కాబట్టి చాలామంది శిష్యులు తయారయ్యి వాళ్ళు ప్రపంచం అంతా పాడుతున్నారు. నా అర్హత ఏంటంటే సంగీతం వాడిని కాబట్టి ఇక్కడికి వచ్చాను ఇవాళ. అయితే ఇందాక వేదుల వారు మాట్లాడుతూ నాభి హృత్కంఠరసం అన్నారు. త్యాగరాజ స్వామి వారు వారి కృతిలో శోభిల్లు సప్తస్వర అనే కృతిలో నాభి హృత్కంఠరసన అని చెప్పారు. నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర అని చెప్పారు. మొన్న ఇలాగే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అండి నేనేదో పాడుతుంటే ఎవరో మెసేజ్ పెట్టారు, అంటే కామెంట్లో, ఈ క్లాసికల్ మ్యూజిషియన్స్ అందరూ ముక్కుతో పాడతారు ఏంటండి అని. అంటే నాసాదుల యందు శోభిల్లుతుంది కదా, మేము ఎక్కువ శోభిల్లుతాం అని అనుకున్నాను నేను. కానీ ఏంటంటే ముక్కుతో పాడడం వేరు, ముక్కుని ఆర్టికులేటర్గా చేసుకోవడం వేరు, ఆ నాజిల్ వాయిస్ వేరు. ఆ డిఫరెన్స్ తెలియక కొన్ని అక్షరాలకి నా అటువంటి పదాలకి నా అని డిఫరెంట్గా ముక్కే వస్తుంది. వరదాం అనేటువంటి పదం రికార్డింగ్ చేస్తున్నప్పుడు వరదాం అని పాడినప్పుడు వర ముక్కుతో వస్తుంది, దాం మేము ఆ ఓపెన్ వాయిస్ ఓపెన్ చేస్తాం. ఈ విషయం శైలజ గారికి బాగా తెలుసు. సో ఇట్లాగా మనకేంటంటే వాయిస్ ప్రొడక్షన్ కూడా చాలామందికి ఓపెన్ థ్రోట్ వాయిస్ అంటాం మేము. చాలామంది వాయిస్ ఓపెనే చేయరు. ఆ ఓపెన్ థ్రోట్ వాయిస్ ప్రొడక్షన్ చేసిన తర్వాత డైనమిక్స్, ముందే డైనమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు చాలామంది, దానివల్ల ఉపయోగం లేదు. సో ఈ విధంగా మనకి పురాణాల దగ్గర నుంచి బృహద్ధర్మ పురాణంలో సౌశౌర్యం అని చెప్తారు, అంటే మంచి వాయిస్. అందులో ఏం చెప్తారంటే బృహద్ధర్మ పురాణంలో ఎంత విధిజ్ఞానం అంటే శాస్త్ర పరిజ్ఞానం, ఎంత నేను లెక్కలు పాడినా, ఎంత నేను గమకాలు పాడినా నాకు సరైన వాయిస్ లేకపోతే అది రాణించదు అని బృహద్ధర్మ పురాణంలో చెప్పాడు. సో ఆ విధంగా ఇది ఒక ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. గాత్రం అనేది గాత్ర వీణ అన్నాడు నారదీ శిక్షలో. అలాగే తైత్తిరేయ ఉపనిషత్తులో దైవీ వీణ అన్నాడు. అలాగే శారీరం అని కూడా పేరుంది. శరీరం వేరు, శారీరం వేరు. శారీరం అంటే వాయిస్. సో ఈ విధంగా మన నాట్యశాస్త్రంలో కానివ్వండి, రత్నాకరంలో కానివ్వండి, అన్నిట్లోని కూడా వాయిస్ గురించి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాయిస్ ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఎలాగ దాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి శాస్త్రపరంగా. రత్నాకరంలో అయితే ఈ నాదోత్పత్తి చెప్పి ఆ నాదం ఎక్కడ పుడుతుంది ఆయన అక్కడే చెప్పాడు, నాభి హృత్కంఠరసన అని. ఇలా చాలా ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి. ఇటువంటి వాయిస్ని మనకు ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే మనం మిగతా రోగాలకి
మనం పరిగెట్టేంత విధంగా మనం దీనికి పరిగెట్టాం. అదేంటంటే ఆ 2 రోజులు సర్దుకుంటుందిలే అని చెప్పి అనుకుంటాం. అది చాలా పెద్ద విషయం అయిపోతుంది. అప్పుడు చివరిలో వెళ్తే కూడా పెద్దవాళ్ళు ఏం చేయలేరు. కొంతమందికి అవేర్నెస్ లేదు. మా గురువుగారు వారి పేరు చెప్పనండి, సభాముఖంగా మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు. వారు వోకల్ పెరాలసిస్ వచ్చి అద్భుతమైన వాయిస్, అద్భుతమైన పాండిత్యం, వోకల్ పెరాలసిస్ వచ్చి ఆయన సంగీత ఫీల్డ్నే కోల్పోయారు. ఆయన ఇంతవరకు కూడా ఆయనకి వోకల్ పెరాలసిస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలాంటి వారి చేత మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళా తిరిగి ఆ రంగంలో ఇప్పుడు ఆయనకి 76, 77 ఏళ్ళు వచ్చేసాయి. ఆయన వయసులో ఉన్నప్పుడు వాయిస్ పోయింది ఆయనకి. నేను ఎన్నిసార్లు చెప్పాను ఆయనకి, చెప్తే భయపడుతున్నాడు ఆయన. అంటే ఇది కూడా పోతుందేమో, ఒక 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 వోకల్ కార్డ్ ప్యారలైజ్ అయిపోయింది. సో దానికి అద్భుతంగా వారు ట్రీట్ చేస్తారు. ఈ విషయం తెలియదు. అవేర్నెస్ చాలా అవసరం ఈ ఫీల్డ్లో. అలాగే 97లో నాకు వోకల్ పాలిప్ ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా ఇందాక ఆవిడ చెప్పినట్టు నేను భయపడ్డాను. డాక్టర్ గోపాల్ సింగ్ గారని వారు ఈఎన్టీ హాస్పిటల్ ఆయన ప్రొఫెసర్ చేశారు. ఆయన ఆపరేషన్ చేశారు. అప్పుడు కూడా ఏమిటంటే నాకు గొంతు వస్తుందండి అంటే, నీకు వస్తుంది ఏమో నువ్వు బాధపడకని చెప్పారు. ఆయన ఆపరేషన్ చేసి ఇలాగ మొత్తం ఇంకా వీడలేదు, నేను అని చెప్పి అనేసుకుంటున్నాను గొంతు. నువ్వు పాడకు, ఎప్పుడే దాన్ని ఆపరేట్ చేస్తాం, కొన్నాళ్ళు ఆగని చెప్పారు. సో ఆ విధంగా వాయిస్ లేకపోతే మా ఫీల్డ్కి మా ఉనికే లేదు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను 2-3 విషయాలు పంచుకొని, నేను ఈ వోకల్ చాలామంది ఓవర్ యూజ్ చేయడం, అబ్యూస్ చేయడం, అంటే గట్టిగా అరవడం, కోపంతో గట్టిగా అరవడం, దీనివల్ల కూడా గొంతు పోతుంది. దానివల్ల వోకల్ పాలిప్స్ వస్తాయని, నాడ్యూల్స్ వస్తాయని నాకు చిన్న మిడిమిడి జ్ఞానం, వారికి తెలుసు అదంతా కూడా. అలాగే ఈ వాయిస్ని కాపాడుకోవడానికి ఫుడ్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినేస్తుంటే అది డెఫినెట్గా వాయిస్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే బ్రెత్ మేనేజ్మెంట్, ఈ బ్రెత్ మేనేజ్మెంట్ కూడా చాలామందికి తెలియదు. మనకి గ్రామర్లో హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని కామా ఒకటి ఎంత ప్రాణం పోస్తోంది, ప్రాణం తీస్తోందో, అలాగే సంగీతంలో కూడా పాడేటప్పుడు ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవ అంటాడు త్యాగరాజు. ఫణిరాజ కంకణ విఘ్న రణసంభవ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఊపిరి తీసుకుంటుంటే రణసంభవం అయిపోతుంది, విఘ్న నివారణ సంభవం అవ్వదు. సో ఈ విధంగా మనం ఎక్కడ బ్రత్ తీసుకోవాలంటే అంత గొప్ప ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షల వారి కృతుల్లో పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు అంత హోల్డ్ చేయాలంటే బ్రత్ కావాలి. ఆ బ్రత్కి ఏం చేయాలి, అది చేయాలి. ఇంకా చాలా మనం పొద్దున్నే వాయిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనతో పాటు వోకల్ కార్డ్స్ కూడా పడుకుంటాయి. కొంచెం వాస్తాయని విన్నాను నేను నిద్ర లేచిన తర్వాత. అందుకనే ఆ వోకల్ కార్డ్స్ వాయడం వల్ల, అంటే స్వెల్లింగ్ వాచడం వల్ల కొంచెం బేస్ పలుకుతుంది. అది లాస్ ఆఫ్ స్ట్రింగ్స్లో చూడండి, మనకి మందంగా తీగలుంటే బేస్ ఎక్కుతుంది, సన్నంగా ఉంటే తక్కువ పలుకుతుందని, షిల్గా పలుకుతుందని చెప్పి చదువుకుని ఉంటాం. అలాగే అలాంటప్పుడు ఇందాక పెద్దల మురళీమోహన్ గారు చెప్పారు చుట్ట కాల్చడం విషయంలో. ఇది నేను చాలామందిలో చూశాను సంగీత రంగంలో. ఎందుకంటే చుట్ట కాలిస్తే కొంతమంది విద్వాంసులు ఉన్నారు, బీడీ, ఈ రెండూ కాలిస్తే వాయిస్ బేస్ పెరుగుతుంది, డెప్త్ పెరుగుతుంది, మంద్రస్థాయి స్వరాలు బాగా పలుకుతాయని చెప్పి వాళ్ళ అనుభవం. అందులో చాలామంది పెద్ద పెద్ద గాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు. అయితే అది కూడా నేను చదివాను ఏంటంటే, ఆ చుట్టా కాల్చడం, బీడీ కాల్చడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేటరీకి గురయ్యి అక్కడేమో వోకల్ కార్డ్స్, వోకల్ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వెల్లింగ్ అయ్యి అప్పుడు బేస్ పలుకుతుంది కొంతగా, కాసేపే. కానీ ఆ తర్వాత దానికి చేస్తున్న అన్యాయం ఆ ప్రస్తుతానికి సరిపోతుంది. ఈ విధంగా చాలా అపోహలు ఉన్నాయి. అంటే కొంతమంది మద్యం తాగుతారు, అంటే వోకల్ శ్లాష్మం కరిగిపోయి నీట్గా ఉండడం కోసం. అది అక్కడి వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏదైతే మనం ఇవాళ ప్రారంభించుకున్నామో దాని ద్వారా సార్ నా తరపున ఒక 2-3 ప్రపోజల్స్ అండి. ఒకటి వాయిస్ ఇన్సూరెన్స్ ఉన్నారు, అది తొందరలో ఇంప్లిమెంట్ చేస్తే మేమందరం కూడా వాయిస్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వోక్సాలజీ అని చెప్పేటువంటి ఒక కోర్సు ఇండియాలో ఎక్కడ లేదండి. ఆ కోర్సు వాయిస్ సంగీతపరంగా కానీ, ఎనాటమీ పరంగా కానీ,
అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు ఒక కోర్స్ డిజైన్ చేసి అమెరికాలో ఉంది తప్పిస్తే వోక్సాలజీ కోర్సు మన ఇండియాలో లేదు. మన సంస్థ ద్వారా వోక్సాలజీ కోర్సు, అలాగే ముఖ్యంగా ఇది ఎక్కువ రీచ్ అవ్వాలంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఎక్కడ యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడ సంగీతం పాడతారో, ఎక్కడ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయో, అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఎట్లా వాయిస్ కేర్ చేసుకోవాలి, ఎట్లా మన వాయిస్ని కాపాడుకోవాలి, ఇటువంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవడమే కాకుండా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి ఫండింగ్కి ఎవరైనా పెద్దలు సహకరిస్తే, మా స్టూడెంట్ ఒక అమ్మాయి పోస్ట్ పార్టం వాయిస్ దాని మీద రీసెర్చ్ చేస్తోంది. ఇలాగ రకరకాల వాయిస్ మీద రీసెర్చ్ పేపర్స్ ఇండియాలో చాలా తక్కువ, అన్ని ఫారిన్ నుంచే వస్తున్నాయి పేపర్స్ అన్ని. ఈ విధంగా మన ఈ సంస్థ తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. వేదిక మీదున్న శ్రీ మురళీమోహన్ గారికి, సత్యనారాయణ గారికి, వైజర్ సుబ్రహ్మణ్యం గారికి, ఫణీంద్ర కుమార్ గారికి, అలాగే విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఒక చక్కటి ఉదయాన్ని, ఒక చక్కటి యాంబియన్స్లో మంచి మరి హడావిడి లేకుండా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఒక చక్కటి ఉదయాన్ని ఇలా ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. ఇక ఈ ప్రొఫెషనల్ వాయిస్ కేర్ అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే మామూలుగా వాయిస్ ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకి ఏదో ప్రాబ్లం ఉంది, చెవులో ప్రాబ్లం ఉంది, ముక్కులో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఒక ప్రొఫెషనల్ వాయిస్కి వాళ్ళు అంటే సింగర్స్ కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే యాంకరింగ్ కావచ్చు, తరచుగా వాళ్ళ గొంతుకని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపయోగించేటప్పుడు అది ఎంత ఆ వాయిస్కి ఎంత స్ట్రెయిన్ అవుతుందో దానికి ఏం చెయ్యాలి. ఒక్కోసారి కంప్లీట్గా మూసుకుపోతుంది. వాళ్ళు సాయంత్రం కచేరీ ఉందంటే సాయంత్రం లోపల గొంతుకు మూసుకుపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ వాయిస్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎక్కువ ఎలా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి పాడటం కంటే కూడా ఎక్కువ మాట్లాడితే గొంతు కొంచెం స్ట్రెయిన్ అవుతుందేమో అనిపిస్తుంది డాక్టర్ గారు. అది నాకు తెలీదు, డాక్టర్ గారే చెప్పాలి అది. నాకు ఫణీంద్ర కుమార్ గారు అన్నయ్య ద్వారా పరిచయం అయ్యారు. అన్నయ్యకి బాగా క్లోజ్ వారు. అన్నయ్య వారి దగ్గరకు వచ్చి ఆయనకు గొంతుకు బాగాలేనప్పుడల్లా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ, మెళకువలు తెలుసుకుంటూ, ఇవన్నీ చాలా నేర్చుకొని అవన్నీ వచ్చి మాకు చెప్పేవారు. వాయిస్ స్ట్రెయిన్ చేసుకోకండి, ఎలా రిలాక్స్ చేయాలి వాయిస్ని, థ్రోట్ని ఎలా రిలాక్స్ చేయాలి, దానికి కావాల్సిన చిట్కాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. నాకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అప్పుడప్పుడు నేను వారికి కూడా ఫోన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడుండే ప్రొఫెషనల్ సింగర్స్కి ముఖ్యంగా చాలా అవసరం. ఎందుకంటే పై స్థాయిలో పాడుతున్నారు అన్నమాట. పై స్థాయిలో పాడుతూ హస్కీగా పాడమంటారు. సో వాయిస్ని పైకి తీసుకెళ్ళాలి, అక్కడ శబ్దం తక్కువ రావాలి. తప్పకుండా మన వాయిస్ చాలా దెబ్బతింటుంది ఈ విషయంలో మటుకు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాగే చాలామంది ఇప్పుడు సుమగారు లాంటి వాళ్ళు అస్సలు టైం లేకుండా వాళ్ళు యాంకరింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ వాయిస్ కూడా చాలా దెబ్బతింటుంది. చాలామంది యాంకర్స్ అలా చేస్తుంటారు. దానికి ఏం కావాలి? ఇక్కడ మందులు ఇవి కాదు ముఖ్యం. కేర్ ఎలా తీసుకోవాలి, దానికి తగిన వ్యాయామం ఏం చేయాలి, గొంతుకు తగిన వ్యాయామం ఏం చేయాలి, ఎలాంటి భోజనం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి కరెక్ట్ అయిన ఈఎన్టీ డాక్టర్ కావాలి. అంటే ఒక ప్రొఫెషనల్ సింగరో ఆర్టిస్టో ఏదైనా సరే వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అది చెప్పగలగాలి. అది డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారు చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు కూడా సైనస్ వచ్చింది, థ్రోట్ ప్రాబ్లం వచ్చింది, అన్నకు నాడ్యూల్ వచ్చింది. నాడ్యూల్ వచ్చి కొన్ని రోజులు పాడలేకపోయారు. అప్పుడు దాన్ని ఆపరేట్ చేయాలన్నారు. సుశీల్ గారి దగ్గర నుంచి లతా మంగేష్కర్ గారి వరకు అందరూ అన్నయ్యకి అడ్వైస్ చేశారు, చేయించుకోవద్దు అని. బట్ చేయించుకున్నారు. అదృష్టవశాత్తు ఆయనకి ఏమీ కాలేదు, ఆయన చక్కగా పాడారు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ వాయిస్ని రప్చర్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక పాట పాడినందువల్ల తనకి అలా వచ్చిందనమాట, రప్చర్ ఈ వాయిస్. సో ఇలాంటి మెళకువలన్నీ తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి మనకి.
తప్పకుండా కావాలి. ఒక్క ప్రొఫెషనల్స్నే కాదండి, చాలామందికి పీల వాయిస్ ఉంటుంది. ఇందాక మన మురళీమోహన్ గారు చెప్పినట్టు పీల వాయిస్ ఉంటుంది. దాన్ని ఒక రకమైన బేస్కి తీసుకురావచ్చు. అది తెలిసిన ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మన అదృష్టం. ఇప్పుడు ఏంటంటే ఇవాళ మనకి ఆ వాయిస్ కేర్ ఎలాగ తీసుకోవాలనే ఒక సొసైటీయే ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోండి. అందరూ ఉపయోగించుకోవచ్చు. మీరు టెలిఫోన్ ఆపరేటర్స్ దగ్గర నుంచి హోటల్స్లో కమ్యూనికేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉపయోగించుకోవచ్చు. మన గొంతుకను మనం ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి మన గొంతుకని అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇలాంటి దానికి ఒక సొసైటీని పెట్టి ప్రొఫెషనల్ సింగర్స్కి కానీ అందరికీ కానీ ఒక ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకుండే కష్టాలు అది ఎంత నరకమో తెలుసు. ఒక సింగర్ పాడుతూ సడన్గా పాడలేకపోవడం అనేది ఆ సింగర్కి చాలా నరకం. అది చెప్పుకోలేని బాధ, పాడలేకపోతున్నాననే ఒక బాధ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఒక గొప్ప వరం ఈ సొసైటీ. తప్పకుండా అందరూ ఇది వాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించిన ఫణీంద్ర కుమార్ గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. నిర్వాహకులైనటువంటి డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారిని అండ్ విరించి హాస్పిటల్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశంలో ప్రథమంగా ఇటువంటి సొసైటీ హైదరాబాద్లో ప్రారంభించడం గొప్ప విశేషం. ఈ సొసైటీ ద్వారా మన దేశంలోని గాయకులే కాకుండా అందరూ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్కి వాయిస్ అవేర్నెస్, వాయిస్ హైజీన్ టెక్నిక్స్ తెలుసుకోవటం వల్ల స్వర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇన్సూరెన్స్ పథకం వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి ఉపయోగపడే విధంగా ఈ చెప్పారు, ఇదే చెప్పారు. అలాంటి దానికి దీనికి పబ్లిసిటీ కావాలి. ముందు ఇదిగో పలానా డాక్టర్ గారు ఉన్నారు, మన స్వరాలని గురించి వాటిని డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా చేసేటువంటి అవకాశం వారి దగ్గర ఉంది అనేది మనకు తెలియాలి. అలాగే శైలజ గారు కలుసుకున్నారు గతంలో, వారిని బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కలుసుకొని అనేక సందర్భాలు చెప్పారు. ఇవాళ నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు కరోనాకి బలి అవ్వకుండా కనుక ఉన్నట్లయితే ఈరోజు నీ సభలో ఇక్కడ ఈ స్థానంలో ఆయన కూర్చొని ఉండేవారు. ఇందాక ఇక్కడ రాగానే కూర్చున్నప్పుడు సత్యనారాయణ గారిని చూడగానే లోపలికి వెళ్ళగానే భలే అందంగా ఉన్నారు ఈయన అని అనిపించింది. మాట్లాడటం మొదలుపెట్టాడు. బ్రహ్మాండంగా ఉంది వాయిస్. వాయిస్ కూడా ఎంత బాగుంది, ఈయనకి మంచి బేస్ వాయిస్లో చక్కగా ఉంది అని అనిపించింది. అలా మరి అలాంటి వాయిస్ నాకు కూడా అలాంటి వాయిస్ చేసి పెడితే బాగుంటుంది. చాలా చాలా సంతోషం అండి. ఒక మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా ఒక పబ్లిసిటీ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10 మందికి తెలియాలి. మన స్వరాన్ని మనం సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక డాక్టర్గా ఉన్నారు, దానికి ఒక స్పెషాలిటీ ఉంది, వారిని కలుసుకుంటే కొంతవరకు మనం మెరుగుపడచ్చు అనే విషయం 10 మందికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రపంచ స్వర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని ఇక్కడికి శైలజ గారిని నన్ను ఇక్కడికి మమ్మల్ని పిలిచి మీరు మర్యాద చేసి ఈ అవకాశం కలగజేసినందుకు మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శైలజ గారు ఎంత అద్భుతమైన ఆర్టిస్టో మీకు అందరికీ కూడా తెలుసు. మరి బాలసుబ్రహ్మణ్యం గారు స్వయాన చెల్లెలు ఆవిడ. ఎందుకంటే మరి పువ్వు పుట్టగానే వాసన వచ్చినట్టుగా అన్నగారికి చెల్లెలుగా ఈవిడ కూడా గొప్ప గాయకురాలైంది. అనేక రకాల పాటలు పాడటమే కాకుండా చిన్నప్పుడు బిగినింగ్ భరతనాట్యం అయ్యేది కూడా, కూచిపూడి నాట్యం అయ్యింది చక్కగా చాలా చక్కగా చేశారు. విశ్వనాథ్ గారి సినిమాలో క్యారెక్టర్ కూడా ఇచ్చారు ఆయన కాబట్టి సాగర సంగమంలో. దానికి కూడా ఆవిడకి ఇష్టం లేకుండానే చేసింది ఆ వేషం. లేదమ్మా బాగుంటుందని విశ్వనాథ్ గారు చెప్పారు కాబట్టి ఆవిడ యాక్ట్ చేసింది. కానీ విశ్వనాథ్ గారు కాకుండా ఎవరన్నా చెప్పినా కూడా ఇల్లు యాక్ట్ చేసి ఉండేది కాదు. అలాంటి ఆవిడ కూడా ఇవాళ రాజుతో చాలా సంతోషంగా ఉంది. అలాగే సత్యనారాయణ గారికి మరో విజ్ఞప్తి ఏంటంటే, ఇందాక మీరు చెప్పిన మాటల్లోనే మా హాస్పిటల్లోకి అడుగుపెట్టిన వాడు ధనవంతుడైనా పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ముందు ఏమిటి అని చూసుకొని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ తర్వాత అతని స్టేటస్ని బట్టి ఇవ్వనయ్యా ఇక నీకు ప్రాణ నష్టం లేదు, బాగానే ఉంది, నీ కెపాసిటీ ప్రకారం ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకో, లేకపోతే పలానా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకో, తగ్గిపోద్ది నీకు
అని చెప్పి పంపుతాము అని చెప్పిన మాట చాలా మంచి మాట సార్. నిజంగా ఎందుకంటే ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీతో చాలామంది చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అలాంటి పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీయే కాకుండా కొన్ని వాళ్ళందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు కాబట్టి అలాంటి వాళ్ళు వస్తే, ముఖ్యంగా మహిళలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆ సహాయం చేయమని కోరుకుంటూ సభలో థ్యాంక్స్ అండి అందరూ.